ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుపర్ణికకి డబ్బులు తీసుకోవటమే గాని ఇవ్వటం అలవాట్లేదు. నీ అదృష్టం 50,000 ఇస్తుంది. తీసుకో. ఈ జాబ్ చేస్తేనే మా ఇంట్లో ఖర్చులన్నీ మేనేజ్ చేయగలను సార్. అదే నీ పొజిషన్. మేనేజ్ చేసుకునే వాళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ స్థాయిలో ఉండాలని కోరుకోకూడదు. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నీ ఇష్టం వచ్చిన రోజు ఆఫీస్కి వస్తాను అంటే నేనలా ఊరుకోగలను? మేడం, పెళ్లి మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మీరు జాబ్లో నుంచి తీసేస్తున్నారు అంటే మా ఇంట్లో చాలా కష్టమైపోతుంది మేడం. ఒక్కసారి ఆలోచించండి. 10,000 ఎక్కువ ఇస్తాను. తనని పంపించేసే భార్గవ్. అలాగే. నా దగ్గర క్యాష్ లేదు. యూపీఐ చేయమంటావా? సమాధానం చెప్పు. రిజైన్ చేస్తావా లేదా? థ్యాంక్ యూ. ఈ వంటకోలొకటి. వాణి వంటింట్లో మహారాణి అని మావయ్య గారు ఒక్కసారి పొగిడినందుకే నన్ను ఇక్కడ పర్మనెంట్ చేసేశారు. చిన్న కోడలు భుజాన బ్యాగ్ వేసుకుని బాయ్ అని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. చాకరీ చేసి చావాల్సింది నేనేగా. Baby, he loves you, loves you, loves you. He loves you, baby. అది బేబీ పర్సనల్. నా బేబీ కోసం మాత్రమే. నో ఎంట్రీ అదర్స్. యు గో గో. ప్లీజ్ ప్లీజ్. నో నో నో, యు గో. Baby, he loves you, loves you. అమ్మా! అయ్యో, పాప పడిపోయిందే. ఒరేయ్, పాప పడిపోయిందిరా. వాణి, వాణి. అయ్యో,
అయ్యో, ఖుషి అయ్యో ఏమైందిరా? పాపకి ఏమైందిరా? ఖుషికి కాలు బాగలేదు కదా, నడుస్తూ పడిపోయింది అనుకుంటా. అయ్యో అటు ఇటు ఎందుకు తిరగాలి? సేవలు చేయడానికి ఇంట్లో నేనున్నాను కదా. అమ్మా ఖుషి, నీకేం కావాలని అటువైపు వెళ్ళావమ్మా? చిన్నోడా, నా వైపు వేలు చూపిస్తే నేను తాళాలు ఇచ్చేస్తానా? పిల్ల తాళాలు అడగడం ఏంట్రా? అమ్మా చెప్పమ్మా, ఈ తాతయ్యతో చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఓ ఓ, లక్ష్మి రామ్మా. వేలు చూపిస్తే అర్థం కానట్టు అలా అడుగుతావంటే తెక్కలదానా? పిల్లకు పాస్ వస్తుందని పోతే బాత్రూమ్కి తాళాలు వేసాడు ఇదిగో ఈ ప్రబుద్ధుడు. అది కీర్తి ప్రైవేట్ గా వాడే బాత్రూమ్ నానమ్మా. ఏంట్రా ఇది? దేవుడు లాంటి పిల్లలకి సాయం చేసే అవకాశం వస్తే సాయం చేయలే కానీ తాళ వేయడం ఏంట్రా? ఇంతకంటే నీచమైన పని ఇంకొకటి ఉండదురా. థ్యాంక్స్ ఇలాగేనా చెప్పేది? ఎలా చెప్పాలి? దా ఇక్కడ ముద్దు పెట్టి థ్యాంక్స్ అమ్మమ్మ అని చెప్పాలి. వసు నానమ్మ అయితే నువ్వు అమ్మమ్మ అవుతావా? నువ్వు తులసిని అమ్మ అంటావు కదా, అవును. మరి నేను తులసి అమ్మని కదా, అవును. అప్పుడు నీకు అమ్మమ్మని అవుతాను కదా. అవునవును. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ అమ్మమ్మ. భగవంతుడా, ఏంటయ్యా ఇది? కన్నవాళ్లున్న నా కూతురికి కన్నీళ్ళిచ్చావు. కష్టం తెలియకుండా కోటీశ్వరుల ఇంట్లో బతకాల్సిన ఈ పసిపాపకి ఎలాంటి అయోమయమైన జీవితాన్నిచ్చావు. వీళ్ళిద్దరి జీవితాల్ని ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? అమ్మమ్మ, ఏమైంది? ఏం లేదమ్మా, పద. చీఫ్ గెస్ట్ కటౌటా? కాళ్ళు ఇక్కడ పెట్టారు, మరి బుర్ర ఎక్కడ పెట్టారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.